చాలా బాగుంది. చాలా ఎమోషనల్ బాగుంది. క్లైమాక్స్ బాగుందండి. అన్న మూవీ ఎలా అనిపించింది? నైస్ చాలా బాగుంది. మేడం మూవీ ఎలా అనిపించింది? నైస్ మేడం మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా లవ్లీగా చూపించారు నాన్న ప్రేమ. సార్ మూవీ ఎలా చాలా బాగుంది. బాగుంది, సాంగ్స్ గట్టి ఎలా ఉన్నాయి? సూపర్. చాలా బాగుంది. ఫిల్మ్ సెన్సేషనల్ హిట్, ఒక వండర్ఫుల్ ఫిల్మ్. ఇది హైలీ ఎమోషనల్ ఫిల్మ్, సేమ్ టైం మ్యూజికల్ హిట్. ఓకే, సో వన్ షుడ్ వాచ్. ప్రతి సన్ కూడా చూడాలి, ప్రతి ఫాదర్ కూడా చూడాలి. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. సూపర్ డిఫరెంట్, అంటే రెగ్యులర్ గా చూసే మూవీస్ కాకుండా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. సూపర్ ఎమోషనల్ చాలా బాగా చేశాడు. హీరో బ్రహ్మాండంగా ఉంది, హీరోయిన్ మంచి ఎమోషనల్ గారు. కథ చాలా బాగుంది, కథనం బాగుంది, పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు. ఎమోషనల్ మూవీ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ అంటే ఫస్ట్ హీరో కాకుండా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ యాక్ట్ చేసి బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. బాగుంది, కంక్లూజన్ చాలా బాగా చెప్పారండి. అది ఊహించలేదు, ఆ ట్విస్ట్ కూడా ట్విస్ట్ బాగుంది. జనరల్ గా మేము గెస్ చేయలేకపోయాము. చాలా బాగుంది. రివీల్ చేయకండి మళ్ళీ. యా ఓకే సార్ ఎలా అనిపించింది? ఈ 2 months లో చూసిన మంచి సినిమాలు ఇది ఒక సినిమా. మేము ఎలా అనిపించింది? ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ మూవీ. ఈ మధ్య కాలంలో రాలేదు ఇలాంటి మూవీ. ఎక్సలెంట్ మూవీ, ఫాదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్. ఏది ఎక్స్పెక్ట్ చేయము, చివరి వరకు ఏది నెక్స్ట్ సీన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేనట్టు ఉంది. సూపర్ ఉంది. హీరో గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారు. చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు. ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుతుందా? చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఫాదర్ సెంటిమెంట్ కదా, ఆల్మోస్ట్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. సాంగ్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఆల్ క్లారిటీగా ఉంది. మ్యామ్ మీకు ఎలా అనిపించింది? ఫుల్ ఎమోషనల్ ప్యూర్ లవ్ ని చూపించారు. ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడొచ్చు. అండ్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంది మూవీ. సాంగ్స్ అండ్ సాంగ్స్ సాంగ్ సూపర్ హీరో టచ్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఫాదర్ ఎమోషనల్ చాలా బాగుంది. నాకైతే కళ్ళ నీళ్ళు వస్తాయి. అందరూ చూడవలసింది. చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎమోషనల్ మూవీ, ప్రతి తండ్రి కొడుకు చూడాల్సిన మూవీ అండ్ అందరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఫాదర్ అంటే సన్ డాటర్ ఇలాంటి వాళ్ళు అందరూ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇందులో ఒక మెసేజ్ అనేది ఎమోషనలీ బాగా కనెక్ట్ అయ్యేటట్టు న్యాచురల్గా చెప్పారు. సో వెరీ నైస్లీ డన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద సాయి గారు. సినిమా చాలా న్యాచురల్గా ఉందండి చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తండ్రి కొడుకు మధ్యలో సెంటిమెంట్ ఎలా ఉందంటే ఈ సినిమాలో చాలా బాగుంది. లాస్ట్కి కూడా అందరికీ కంటతాడి పెట్టించింది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఎస్పెషల్లీ లొకేషన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. అండ్ వినోద్ కుమార్ యాక్షన్ గారు కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. హీరో అండ్ హీరోయిన్ దే డిడ్ రియల్లీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్ మూవీ. ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. హాయ్, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, మరి ఫాదర్ గుర్తొచ్చారా నాన్నగారు? వచ్చిన తర్వాత అసలు లవ్ గానీ ఎఫెక్షన్ గానీ చాలా బాగుంది. అసలు హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నేను గౌతమ్ ఎస్ఎస్సి తర్వాత మళ్ళీ ఏడ్చిన సినిమా ఏదైనా ఉందంటే సినిమా. అసలు వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. అసలు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అసలు కళ్ళకి కట్టినట్టు చూపించారు. రియల్లీ గ్రేట్ సినిమా. అసలు నేను ఈ సినిమాకి అసలు తర్వాత చూద్దాం లేదు వీకెండ్ లో అనుకున్నా. ఇంకా మా మిస్సెస్ ఫోర్స్ చేసింది, వెళ్దాం పదండి ఇంకా చూద్దామంటే. సరే ఏదో సినిమా చూద్దాంలే అనుకున్నా, కానీ రియల్లీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ అసలు ఒక్క సీన్ అండి, అది ఆ చిన్న పాపకి పాలు పట్టడానికి తన చెయ్యి మీద వేడి ఎట్లా ఉందని చూశారు. అంటే ప్రతి చిన్న సీన్ కూడా చాలా మెస్మరైజింగ్ గా తీశారండి రియల్లీ డైరెక్టర్ గారికి. అసలు ఫస్ట్ సినిమా అంటే నమ్మడానికి అది లేదు అసలు ఇంకా కొన్ని ఏంటంటే మనం నోట్తో చెప్పలేము. ఆ సినిమా చూసినప్పుడు వచ్చే ఫీల్ ఉంటుంది చూడండి, అది వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ ఫీల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో సాయికున్న ప్యాషన్ కనిపిస్తుంది. అంటే హీరోయిన్ ఆల్సో తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందంటే అసలు ఇట్స్ సో వండర్ఫుల్. నాకు అంత అంటే అందులో డెడికేషన్ కనిపిస్తుంది, తను ఎంత కష్టపడ్డది తనకి అనేది. నాకు సాయి కూడా ఎంత బాగా కష్టపడతాడు హీరో. ఐ నో హీరో వెరీ వెల్. ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే లిటరలీ ప్రతి ఒక్క సీన్ కూడా ఎమోషనల్గా అంటే అటాచ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ తండ్రి అనే పర్సన్ గుర్తొస్తారు, పర్సనాలిటీ. అట్ ది సేమ్ టైం సింగిల్ పేరెంట్కి కనెక్ట్ అవుతారు.
ఎవ్రీ పర్సన్ సింగిల్ పేరెంట్కి కనెక్ట్ అవుతారు. ఇట్ మేబీ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్. చాలా బాగుందండి సినిమా. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. కొత్త జనరేషన్ కూడా అసలు బాధ్యతలు అనేది తెలుసుకోకుండా పెరుగుతున్నారు. అలాగే పేరెంట్స్ కష్టం అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. వీటన్నిటిని కూడా ఒక్క సినిమాలో 2 గంటల్లో చూపించేశారు. అసలు హీరోని, అలాగే హీరో కమ్ ప్రొడ్యూసర్ అయిన సాయిరామ్ సింహాద్రి గారిని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే. కళలు కనండి, ఆ కళల్ని నిజం చేసుకోండి అని చెప్పడానికి ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఒక హీరోగా చూస్తాం, నిజానికి ఆయన ఒక రియల్ హీరో. ఆయన గురించి మనం సినిమా అయిపోయిన తర్వాత సెర్చ్ చేయాలి, ఆయన గురించి మనం చాలా తెలుసుకోవాలి. చాలా రోజుల తర్వాత ఒక నీట్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందండి. యాక్చువల్లీ సినిమా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో నాకు గ్రేట్గా అనిపించిన విషయం, నాన్నల్ని ఈ మధ్య కాలంలో జనరేషన్ పిల్లలు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. మావోడు, మా టైగరు అట్లాంటివి చాలా వింటుంటాం మనం పిల్లలు మాట్లాడుకోగా. బట్ అది కాదు, నాన్న అంటే ఏంటనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా చాలా బాగుంది అండ్ నాకు మోస్ట్లీ పాటలు బాగా నచ్చాయి. అంటే తెలుగు మూవీస్లో ఇంత మంచి సాంగ్స్ నేను ఏ మూవీలో కూడా చూడలేదు. అంటే ఏది చూసినా కానీ మీనింగ్లెస్గా, రిథమ్లెస్గా ఉన్నాయి. కానీ ఈ సాంగ్స్ అయితే చాలా మీనింగ్ఫుల్గా అండ్ చాలా ఇయర్కి కొంచెం సూదింగ్గా అనిపించాయి. మస్ట్ వాచ్ మూవీ, అందరు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. సిరీస్ చెప్తున్నాను, నాకు వీళ్ళతో ఎటువంటి సంబంధాలు లేవు, జస్ట్ చూడటానికి వచ్చాను. సిరీస్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ టాప్. మనం మెచ్చుకోవాల్సిన మ్యూజిక్ బ్రహ్మాండం చేశారు. ఆ మ్యూజిక్తో ఏం చేశారంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ని, మూడ్స్ని మనకి తీసుకొచ్చేసి కనెక్ట్ చేశారు. నెక్స్ట్ హీరో గారి విషయానికి వస్తే, మనం జెన్యున్గా తను చేశాడు, ట్రై చేశాడు బాగా. అంటే తన ఎఫర్ట్ మొత్తం పెట్టేశాడు, తన ఫీలింగ్స్ మొత్తం ఎంతవరకు ఉందో అది లాగేశాడు, మనం దాన్ని ఒప్పుకోవాలి. రెండోది హీరోయిన్, తను క్యూట్ ఎక్స్ప్రెషన్తో నీట్గా చేసింది, ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అనిపించలేదు. సినిమా మొత్తం డైరెక్టర్ గొప్పతనం. వినోద్ కుమార్ గారు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఆ మూమెంట్, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన ఫీలింగ్స్ కానీ ఎక్సలెంట్ తీసుకొచ్చారు. ఇది సన్ ఆఫ్ అన్ పిక్చర్ అని మామూలుగా నేను ఏదో పని మీద ఏదో వచ్చాను ఎల్వి ప్రసాద్కి. మామూలుగా నాకు ఇక్కడ ప్రివ్యూ ఉందని చెప్పి వచ్చాను, మా అబ్బాయితో వచ్చాను. నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, ఒక సినిమా అంటే ఒక మెసేజ్ ఉంటే సొసైటీ చేంజ్ అవ్వడానికి బెస్ట్ మీడియా సినిమా. యాక్చువల్గా ఎన్ని పురాణాలు, ఎంతమంది ప్రవచనాలు చెప్పినా సరే ఒక్క సినిమాతో చాలామంది లైఫ్లు మారిన ఉంటాయి. అలాగా సినిమాతో హీరోల లైఫ్లు మారడం కాదు, సినిమాతో జనాల లైఫ్లు మారాలి. కోట్లుతో తీసే సినిమా, కోట్లు రెమ్యునరేషన్ సినిమా, హీరోలు తీసుకుంటున్నారు, కోట్లు తీసుకుంటున్నారు, వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారో లేదో, కానీ ఇలాంటి సినిమా సమాజ సేవకు పనికొస్తుంది. ఎస్పెషల్లీ పీపుల్ హూ వాంట్స్ లైక్ ఎ ఫ్యామిలీ రిలేషన్, బాండింగ్. సన్ గురించి ఫాదర్ పడే తపన, ఫాదర్ గురించి సన్ అర్థం చేసుకోవాలనే ఫాదర్ ఎక్కడ ఎన్నిసార్లు అని చెప్తున్నాను. ఇలాంటి జోనర్ సినిమా, ఫాదర్ అండ్ సన్ జోనర్ సినిమా తీసుకుంటే సమాజానికి ఉపయోగపడుతుంది. యూత్ చూడవలసిన ఒక మంచి సినిమా అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా. ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. హలో అండి, ఇది నా డెబ్యూ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ యాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో రెస్పాన్స్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఆడియన్స్ అందరూ ఎమోషనల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మా ఫిల్మ్ని. నాకు హెల్ప్ చేయండి మీరు అందరూ. రేపు సినిమా రిలీజ్ అవుతోంది, టికెట్స్ ఆల్రెడీ బుక్ మై షోలో ఉన్నాయి. వెంటనే వెళ్ళండి, బుక్ మై షో ఓపెన్ చేయండి, టికెట్స్ అన్ని కొట్టేయండి, వెళ్ళండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. హీరో గారు మన కోదండ గారి అబ్బాయి వైభవ్లో ఉన్నాడు, చాలా బాగున్నాడు. రాత్రి కూడా చెప్పాను, ఈ శోభారాణి గారు ఎస్వీఆర్ మీడియా వాళ్ళు చాలా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు సినిమాని. తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో, యూఎస్లో కూడా చేస్తున్నారు. చాలా బాగుంది ప్రీమియర్. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చిన్న చిన్న వాటికి మా నాన్న నాకేం చేశాడు, ఏం ఇచ్చాడనే మాట్లాడుకుంటున్నారు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన నాన్నలు మనం ఏం చేసినా మన కోసమనే తెలుసుకోవాలి. మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళు బతికేది మన కోసమే, ఏం చేసినా మన కోసమే. రిటర్న్లో మనం ఏం చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. చేసినంత కష్టం, ఒక 1000 ఇల్లు కట్టినంత కష్టం. అలాంటిది నేను అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమా ఫీల్డ్లో ఉండి వాళ్ళని అర్థం చేసుకుని, ఇది ఒక మతం, ఈ మతంలోకి జాయిన్ అయ్యి ఆ మత పద్ధతులని నేర్చుకొని ఆ మతంలో జాయిన్ అయినట్టు చేయాలి. సో నేను చాలా చాలా కష్టమైందండి. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి. వెదర్ కూడా గొప్ప కష్టం, ఇక్కడ హార్ష్ వెదరు, వేడిగా ఉన్న వాతావరణం చేసాం మేము. సో అందరికీ ఏం చెప్తానండి, ఇప్పుడు ఈరోజు అందరూ చెప్పింది 100 మందికో 10 మందికో చెప్తే అందరూ సినిమా చూస్తే, సినిమా బాగా ఆడితే ఇంకేం కావాలండి నాకు. ఓకే లేదు, యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ షో ఓవర్ అయింది కదా, సో కొంచెం మైండ్ స్టన్గా ఉంది. ఎందుకంటే
మనం చాలా నర్వస్గా ఉన్నప్పుడు అంతా జరుగుతుంది కదా. సో వీ ఆల్రెడీ స్పోకెన్ సో మెనీ థింగ్స్ ఇన్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అది ఇప్పుడు మాటలు రావట్లేదు. నిజంగా చెప్పాలంటే అంటే మనం చేసిన పని అంతా చేసాము, ఇప్పుడు చెప్పడానికి ఒక్కటే మాట ఉంది. అంటే అన్నీ పెట్టేసి మా ఎనర్జీ, సోల్, క్రాఫ్ట్, స్టోరీ, రైటింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ చేసి సినిమా మీ ముందుకి వచ్చింది ఇప్పుడు. సో నౌ ద డెసిషన్ మేకర్స్ ఆర్ ది ఆడియన్సెస్ అండ్ వీఆర్ నౌ లీవింగ్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ సపోర్ట్ ఇచ్చండి అండ్ మీరు వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. సినిమా నచ్చితే డెఫినెట్గా చెప్పండి, ఒక్కటికి నచ్చితే అట్లీస్ట్ ఫార్వర్డ్ టు అనదర్ 2 people. సో అలాంటి కొత్త సినిమాకి సపోర్ట్ ఇచ్చి మనందరికీ సపోర్ట్ ఇవ్వండి. మన హీరో గారు కమ్ ప్రొడ్యూసర్, అబ్బాబ్బా నిజంగాను ఒక ప్రొడ్యూస్ చేసి ఒక హీరోగా చేయటం అంటే మరి మాటలు కాదు, చాలా కష్టం కాదు. నాకు నచ్చిందల్లా మన ఊరి పేరు నిలబెట్టేది పర్లాకిమిడి. అబ్బాబ్బా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఎంతమంది హీరోలు గట్టి ఉన్నారు కానీ సొంత ఊరు పేరు చెప్పుకోవాలంటే చూసారా, అక్కడ నాకు చాలా గొప్పం. మాది తాడేపల్లిగూడెం అనమాట, రాజమండ్రి దగ్గర. నేను కూడా మా ఊరి పేరు చెప్పుకుంటాను ఖచ్చితంగా. అలాగా నాకు నచ్చిందల్లా కూడా పర్లాకిమిడి ఆ ఊరి పేరు నిలబెట్టారు. నిజంగా ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా. అలాగే సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినాయి అంటే తండ్రి కొడుకుల మీద, కానీ ఇలాంటి సబ్జెక్టు, ఈ టైప్ సబ్జెక్ట్ అయితే ఇంతకు ముందు అయితే ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా రాదనమాట. అంటే మన హీరో గారే దాన్ని అలా కథను అలాగ మలుచుకుంటూ అలాగ నిజంగా చాలా కష్టపడ్డారు. ఒక 2 రకాలుగా ఇప్పుడు సార్ చూసి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారు, కానీ తెర మీద వేరే రకంగా చాలా ఎక్సలెంట్. చూసిన సేపు అంటే మన నాన్న ప్రేమ ఆయన ఎంత ఉంది అనేది వాళ్ళు బయట పెట్టరు అనమాట. లాస్ట్ వరకు కూడా అంటే మన కొడుకు ఎదగాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, లాస్ట్ వరకు కూడా బయట పెట్టరు. అది మనం తెలుసుకుని దాన్ని నిజాయితీగా గెలిపించడమే నాన్న ప్రేమని నిజంగా సన్ ఆఫ్ సినిమాలో చూశాను. చాలా నిజంగా నాలో కూడా చాలా బాధ. అంటే ఇప్పుడు మా నాన్నగారు లేరు, కాదు ఉండుంటే నిజంగా వెళ్ళి ఆయన పాదాలకు నిజంగా నమస్కారం. నిజంగా సూపర్ సార్, నిజంగా సార్. అందరికీ కనెక్ట్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. మన కెమెరామెన్ కిట్టు అండి, చాలా తక్కువ టైంలో మీరు ఎవరైనా స్పీడ్గా సినిమా తీయాలంటే అతను ఫోన్ నెంబర్ తీసుకోండి, ఓకేనా? అంత టాలెంటెడ్, చాలా బాగా తక్కువ చేస్తాడు. ఒకసారి మాట్లాడు. ముఖ్యంగా ఇప్పుడే సినిమా చూసాను నేను కూడా, ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత. సో సినిమా అంటే చాలా ఎమోషనల్ టచ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ సినిమా చూడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరో అందంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, కండలతో ఉన్నాయి, ఇవన్నీ కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే హీరో ఎలా ఉన్నా, హీరోయిన్ ఎలా ఉన్నా, ఒక డైరెక్టర్ పెయిన్ ఎలా ఉంటుందో, సినిమా ఒక మదరు, ఒక ఫాదరు, ఒక మదర్ లేనిది ఒక ఫాదరే ఉండి చిన్నప్పటి నుంచి ఒక ఫాదర్ లేకుండా కొడుకు ఎలా బతికినాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఈ కాలంలో ఎంతవరకు ఒక చిన్న పిల్ల నుంచి ఒక పెద్ద స్థాయి వరకు ఎలా తీసుకురావాలనేది చాలా ఎమోషనల్గా, సెంటిమెంటల్గా తీసిన స్టోరీ. సో మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రాజెక్ట్కి నన్ను సజెస్ట్ చేసిన మై లెజెండ్, నేను ఆయన పాటలు వింటూ పెరిగాను, భాస్కర్ భట్ల గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను సన్ ఆఫ్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఒక ఫాదర్కి సన్నుకు ఉన్న మధ్య రిలేషన్ని చాలా బాగా చూపించారు సార్ డైరెక్టర్ గారు. సో చాలా అంటే మంచి స్టోరీని తీసుకున్నారు. అసలు ఒక ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిన సినిమాని బాగా తీసుకొని ఆ స్టోరీని కనెక్ట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ తీసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా తీసారనమాట మన ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ టు సాయి సింహాద్రి గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ హీరో, అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక ఫాదర్ అనేది ఒక ఎమోషన్, దాన్ని ఎవరు ఫిల్ చేయలేరు. సో అలాంటి ఒక ఎమోషన్ని సినిమా ద్వారా చూపించాలనేది మా ఒపీనియన్. ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ప్రతి కొడుకు తన తండ్రి గురించి ఒక మంచి ఒపీనియన్ తీసుకోవాలి. ప్రతి తండ్రి తన కొడుకు ఏం చేయగలడు, అలాగే తల్లి కూడా, ప్రతి తల్లి తన పిల్లలు ఏం చేయగలరు అనేది గుర్తించుకొని వాళ్ళ కోసం బతికే వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తారని ఒక చిన్న కోరికతో ఈ సినిమా తీయడం అని జరిగింది. సో థ్యాంక్ యూ టు మై టీమ్ అండ్ డిఓపి గారు అండ్ సారీ మా డాన్స్ మాస్టర్ చిన్న గారు,
ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మేము అట్లా పిలుస్తూ ఉంటాము. ఇంకా యాక్చువల్గా మా మ్యూజిక్ డైరెక్టర్ రిషి గారు ముఖ్యంగా భయ్యా సనాబ్ సినిమా చూశాను భయ్యా. సినిమా చూస్తానని సేపు అలా ఏడుపు వచ్చేసింది భయ్యా. నిజంగా ఇన్ని రోజులుగా ఎన్నెన్నో చూసాం కానీ ఇలాంటి సినిమా ఇదే చూడడం ఫస్ట్ టైం నా జీవితంలో, నా లైఫ్లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు భయ్యా. ఫస్ట్ టైం సార్, నిజంగా సార్ సినిమా చూస్తానని సేపు రియాలిటీ, మా రియాలిటీ లైఫ్లో మేము ఎలా ఉంటామో అదే సేమ్ యాస్టిగా అక్కడే ఉంది సార్. నిజంగా సార్ సినిమా చూస్తానని సేపు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ ఒక థియేటర్ కథలా 2, 3, 4, 5, 10 చేస్తానే ఉండే. ఆ సినిమాలో నా ఫైట్లు తీయండి. సినిమా మాత్రం అన్ని స్టేట్లో, అన్ని భాషల్లో ఈ సినిమా హిట్ అయిపోద్ది. దయచేసి ఈ సినిమాని అన్ని థియేటర్లు వేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్లో ఈ సినిమా పడాల్సిందే, చూడాల్సిందే. ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు రావాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడే సన్ ఆఫ్ మూవీ చూడటం జరిగింది. నాకంటే థియేటర్లో కూర్చున్నంతసేపు మా ఫాదరే గుర్తొచ్చాడండి. మనకి చాలా బయట చూస్తూ ఉంటాం, ఫాదర్ మనల్ని లెక్క చేయడు, ఫాదర్ మనల్ని తిట్టుకుంటాడు అనుకున్న కొడుకులందరికి కూడా ఒక పెద్ద సమాధానంలాగా ఈ సినిమా తీశారండి. ఫాదర్ అంటే ఏంటంటే మనం బాగుపడతామని వాళ్ళ పైకి నటిస్తారు అంతే, కానీ ప్రాణం పోయేదాకా పిల్లల్ని ప్రేమించు ఫాదర్ ఒక్కడే అనేసి బాగా చూపించారు డైరెక్టర్ గారు.